ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ ప్రజలపై పెట్రో భారం పిడుగులా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంధన ధరలను భారీగా పెంచుతూ పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని పాక్ ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని పాక్ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై అక్కడి ప్రభుత్వం పెట్రో భారం మోపింది. పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో లీటర్ హై స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 184 పెరిగి రూ. 520 చేరింది. పెట్రోల్ ధర లీటర్పై రూ. 137 పెరిగి రూ. 458 ఎగబాకింది. దీంతో ప్రభుత్వం లక్షిత సబ్సిడీలను ప్రకటించింది. 3 నెలల పాటు నెలకు 20 లీటర్ల వరకు లీటర్పై రూ. 100 సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపింది.